ఈసారి 2025వ సంవత్సరంలో జరిగిన ఉత్సవం ఒక పెద్ద గుణపాఠం నేర్పింది. నాకైతే నేర్పింది. ఇన్నేళ్ల నుంచి 13వ సంవత్సరం వరకు ఏమి ఇబ్బంది పడ్డ సందర్భం లేదు. ఇది 14వ సంవత్సరం. ఈ 2025వ సంవత్సరంలో చూడకూడని సంఘటన ఒకటి చూశాను నేను. మొదటి రోజు పసుపు పూజ రోజు పల్లకి ప్రారంభమవుతుంది అనే అనౌన్స్మెంట్ ఇచ్చామా, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. పల్లకి ఆలయం నుంచి వెళ్ళి మళ్ళీ ఆలయం చేరుకునే వరకు ఒక బీభత్సమైన వాతావరణం. అందరి మీద ఏదో పెద్ద ప్రేతం కూస్తున్నట్టు, ఒక దయ్యం కూస్తున్నట్లు అయిపోయి, ఏదో మహమ్మారి అందరి మీద ఆవహించింది అన్నట్టుగా ఆ క్రౌర్యం, ఆ రౌద్రం, ఆ తోపులాట ఎక్కడ కంట్రోల్ అవ్వట్లేదు. ఎవరు నన్ను కూడా తొక్కేశారు, నా కాలు తొక్కారు. ముదిలే మొత్తం బురద బురద అయింది కదా, ఆ బురద ఎవరో పాదం పెట్టి తొక్కేశారు. ఇది జీవితంలో మళ్ళీ జరగకూడదని నేనైతే లెంపలేసుకున్నాను గుళ్ళోకి వెళ్ళి. ఏదే కానీ పుణ్యం కొద్దీ చేస్తారు, మంచి జరగాలని చేస్తారు. కానీ ఆ మంచి కోసం వచ్చి ఏదైనా జరగరాని జరిగితే దానికి ఏమైనా విలువ ఉంటుందా? ఇది అక్కడ దేవత తప్పితం కాదు, నిర్వహించిన నిర్వహణ వాళ్ళది తప్పితం కాదు. ఎవరి కోసం మనం చేస్తున్నామో వాళ్ళు చేసిన తప్పు ఇది. శివ శివ బలి వలికింది. ఒక్క 5 నిమిషాలు సంయమనం పాటించలేకపోతే ఏం లాభం చెప్పండి. నేనైతే గుంజీలు తీసిన అమ్మవారి ముందర పోయి. ఆ రోజు రాత్రి హారతులు ఇచ్చిన తర్వాత అక్షింత లేనిక పోత కదా లోపలికి. అన్నాను, అమ్మా ఏంటి ఇది విచిత్రం. ఒక ఆమె అయితే గటర్ మోర్లో పడిపోయింది పాపం. ఒక ఆమెను అక్కడ హనుమంతుని గుడి దగ్గర తొప్పేశారు. ఆ జమిడికి లేచిన ఆమె అయితే ఆమె ఏడుస్తుంది, నేను చనిపోతాను, నన్ను కాపాడండి కాపాడండి అని చెప్పి. ఎందుకోసం ఆ తోపులాట, ఎందుకోసం ఆ తొకిసలాట, ఎందుకోసం ఆ ఇబ్బందులు అసలు అర్థమయ్యలేదు నాకైతే. పసుపు వేసుకుంటే మంచిదని చెప్పాము, వేసేవాళ్ళు ఉన్నారు వేస్తారు. పసుపు తీసుకెళ్తే మంచిదని చెప్పాము, ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇస్తారు. ఆ పడే వరకు, తీసుకునే వరకు కూడా ఓపిక లేకపోతే నిన్ను మించా నన్ను మించా నాకు దొరుకుతుందా నీకు దొరుకుతుందని నీవే నిరాశపడి, నీవే ఆవేశం తెచ్చుకొని, నువ్వే తొందరపడి తోపులాడితే ఒకరు 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 వచ్చిన వాళ్ళు తక్కువలో 30-40 వేల మంది వచ్చారు. అందరూ ఏకదాటిగా తోపులాట చేస్తే ఏం చేసేది, ఎట్లా ఇచ్చేది? ఈ పసుపు పూజ కోసం నేను చాలా గొప్ప రచన చేసిన, మొత్తం డిస్టర్బ్, మొత్తం కొలాప్స్ అయిపోయి. పద్ధతి ఏంటంటే అమ్మవారిని తీసుకెళ్ళిన తర్వాత తెచ్చేటప్పుడు పసుపు కుంకుమ కావిళ్ళతోటి దిష్టి తీయాలి. అది తీయపోతుంది. ఎక్కడ దిష్టి కావిళ్ళు పగిలిందో అక్కడ గుమ్మడికాయ కొట్టాలి. బూడిది గుమ్మడికాయ, రాస గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ నిలువున చీడి పాడేయాలి. జరగలే, ఆ తంతులే జరగలేదు అసలు. అంటే పీఠ పరంపరగా ఉండేటటువంటి కైంకర్యాలు కూడా చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారు భక్తులు. అన్నీ చేసేది వాళ్ళ కోసమే, కానీ అవన్నీ జరగనే లేదు అసలు. ఈ సంవత్సరం 14 సంవత్సరాలు, ఇదో సంవత్సరం అయితే 13 సంవత్సరాల నుంచి ఎప్పుడు డిస్టర్బ్ కాలేదు. ఇది మొట్టమొదటి సంవత్సరం. ఇలా జరగకూడదు. దయచేసి ఎక్కడన్నా వెళ్ళినా, ఏ క్షేత్రంకి వెళ్ళినా ఆ క్షేత్ర మర్యాద తప్పకుండా కాపాడాలి. మీరు ఏ పుణ్యక్షేత్రం కన్నా వెళ్ళండి, సంయమనం పాటించాలి. నాకే కావాలి, నాకే దొరకాలని నువ్వు అనుకుంటావు, కానీ ఇచ్చేవాడేవాడు దేవుడు. ఆయనకు తెలుస్తుంది నీ ఆరాటం. అప్పుడు ఆయన కదా నీకు ఇవ్వాల్సింది, నువ్వు పొందితే రాదు అది. మన అనుభవం ప్రకారంగా వచ్చే సంవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాలు కనుక మనం జరిపితే భారీ బందోబస్తు చేయాలి. బందోబస్తు అంటే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి వాళ్ళకు పుణ్యం ఇచ్చి పంపాలి. ఇంత ఫ్రీడమ్ మనం ఇవ్వద్దు. నేను అక్కడ బ్యారికేడ్ సిస్టమ్ ఏర్పాటు చేయండి అన్నాను. పిల్లలు అన్నారు, ఎందుకులే అనవసరంగా, వచ్చేవాళ్ళు వస్తారు, దండం పెట్టుకుంటారు, వెళ్తారు, మనం చేసేది మనం చేద్దామని. కంట్రోల్ అవ్వరు, జాగ్రత్త అని చెప్పాను. కంట్రోల్ అవ్వలే. అమ్మవారి పుణ్యాన ఎవరికి ఏం జరగలేదు.
ఏదో చిన్న చిన్న గాయాలైనా ఏమో, కానీ అంతకన్నా పెద్ద నష్టం అయితే జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే ఇప్పటికే పీఠం మీద అందరి కన్నుంది. ఎక్కడ దొరుకుతుంది, ఏడ బ్లేమ్ చేద్దాము అని పని పట్టుకొని మరి భూతద్దం పెట్టి చూస్తున్నారు. ఆ చిన్న అలసు సరిపోదా? పోనీ మన కోసం ఏమైనా చేసుకుంటున్నామా? అది వచ్చే వాళ్ళ కోసము ఆ పుణ్యం దక్కాలని మనం చేస్తాం. కానీ ఎవరైనా ఏదైనా కావాలనుకున్నప్పుడు దానికి ఉండేటటువంటి మెయిన్ సూత్రం ఏంటంటే ఓపిక, నిదానం, సహనం. ఇవి ఉంటేనే ఏదైనా నీకు దొరుకుతుంది, ఇవి లేకపోతే దొరకవు. ఎస్పెషల్లీ దేవాలయాల దగ్గర. ఏ దేవాలయం కాడవో ఇదే రచ్చ. మొన్న అయోధ్య వెళ్ళాము, అయోధ్య కాడ కూడా ఇదే గోల. మన హిందువులే ఇట్లా ఉంటారా, వేరే వాళ్ళు కూడా ఇట్లా ఉంటారో తెలియదు, కానీ ఎక్కడ పోయినా ఇదే సంత, ఇదే రభస. అదేదో వాళ్ళకే కావాలన్నట్టు, ముందు పోతే ఇంత పెద్దగా వస్తుంది అన్నట్టు, ముందు తీసుకుంటే ఇంత ఎక్కువ వస్తుందేమో అన్నట్టు. ఇక్కడ కూడా కొలతలు. ఏం తొందర అయిపోతుంది పాడుగల. గోదావరి పుష్కరాల్లో ఎంతమంది చనిపోయారు? చనిపోయిన వాడు పుణ్యం కోసం వచ్చిండు. ఆ పుణ్యం కోసం వచ్చినవాడు చచ్చిపోతే ఆ ఇల్లు ఏమనుకుంటుంది చెప్పండి? ఆ ఇల్లు ఏం కావాలి? చేసిన తప్పెవరు? మనమే. దయచేసి ప్రేక్షకులకు అందరికి ఒక విజ్ఞప్తి, సనాతన భక్తాదులకు అందరికి ఒక విజ్ఞప్తి, ఎక్కడైనా వెళ్ళినా కొంచెం ఓపిక తెచ్చుకోండి. నాకైతే వణుకు పుట్టింది అసలు. ఏమవుతుందో, ఎక్కడ ఏమవుతుందో అన్నంత కంగారు వచ్చేసి. అక్కడికి ఆ రుద్రశూలం దగ్గర అమ్మవారిని కూర్చోబెట్టి నేను రూమ్లోకి వెళ్ళాను. సీసీ కెమెరాలో చూస్తున్నాను, రుద్రశూలం ఇలా ఊగుతుంది. గబుకున అది ఇరిగిపోతే ఎంత కష్టపడ్డాం దాన్ని స్థాపన చేయనీకి. నీ భక్తి తగలేయ్యా, నీ భక్తి పాడుగాను. ఎకతకైతే దేవుడి దగ్గరికి వెళ్తే వెళ్ళి కౌగిలించుకొని పీక్కొని ఇంటికి వెళ్తారు. కానీ ఇలా ఉండాలన్నా చెప్పండి? అంటే మన క్షేత్రానికి, అంబాత్రయ్య క్షేత్రానికి వచ్చి ఏదో జరిగిందని నేను చెప్పట్లా. ఎక్కడ పోయినా ఇది మంచిది కాదు, మంచి పద్ధతే కాదు. శ్రద్ధగా, ఓపికగా, భక్తిగా నిలబడాలి. అలా నిలబడాలి. అక్కడ పల్లకి సేవ జరుగుతుంది, నిలబడలేదు చూడాలి, దండం పెట్టుకోవాలి. అమ్మా, నేను భక్తితో వచ్చాను, పుణ్యం కోసం వచ్చాను, నాకు ఇంత పసుపు పెట్టించమ్మా అంటే అమ్మవారే ఒక మనిషి కడుపులో జొర్రి వాని మెంటాలిటీలో అమ్మవారు డిజైనబుల్గా ప్రవేశించి ఆడ తీసుకొచ్చి నీకు ఇచ్చిపోతాడు. నువ్వు రాకాసిలాకి ఎగబడి త్యా, ఇంత దూరం వచ్చినా, అంత దూరం వచ్చినా త్యా త్యా త్యా. అది తీసుకపోయేది పసుపు కాదు, ఏదో తీసుకుపోతున్నావు నువ్వు ఇంటికి. ఒక ఆమె అయితే అక్కడే ఆంజనేయ స్వామి దేవాలయం కాదు, ఏంటి ఇలా చేస్తున్నారు, మేము ఎంత దూరం వచ్చాం, ఎందుకోసం వచ్చాం, ఇది చెప్పడానికి వచ్చింది ఆమె. అంత దూరం నుంచి, ఇంత దూరం వచ్చినా, అంత దూరం వచ్చినా. ఆ జమిడికలు కొట్టేటోళ్ళు కింద పడ్డారండి పాపం. సో 2025 అనేది మనం అంబాత్రయ్య క్షేత్రం గెజిట్లో రాసుకోవాలి, ఇక తప్పదు. అంటే ఏం రాసుకోవాలంటే, మనం ఇక్కడ జనాలకు ఫ్రీడమ్ ఇచ్చాం, ఆ స్వతంత్రత ఇవ్వద్దు. వాళ్ళు మొక్కుతారు, అన్నీ తీసుకుంటారు, పోతారండి. పీఠం మీద ఒక మచ్చ పడిపోతుంది. ఎన్నో పీఠాల మీద మచ్చలు పడ్డాయి, ఇప్పుడు కేవలం భక్తుల పడ్డలే, భక్తుల వల్లనే పడిపోయినాయి. సో అది మనకు రాకూడదు. నేనైతే జగన్మాతను 9 రోజులు అదే కోరుకున్నా. ప్రతిరోజు అదే ఆరతులు ఇవ్వడం, లోపలికి వెళ్ళడం, అదే ఏడవడం నా మొహం. ఏమని? అమ్మా, వచ్చిన వాళ్ళకి ఏ విఘ్నం కలగకుండా చూడమ్మా, వాళ్ళకేమన్నా అయిపోతే నీకు పేరు వస్తుంది, నువ్వా అందరికి కనబడవు, నేను కనబడతా, నన్ను పట్టుకుంటారు అందరని. ఇదే నా మొర అమ్మతోటి, ఇదే రోజు. అర్థమైందా? అందరికీ అమ్మ యొక్క ఆశీస్సులు. ఇది ప్రతి సంవత్సరం మన పీఠంలో జరిగే ఉత్సవం. రమ్మన్నాను నేను, కానీ వచ్చి ఇక్కడ నుంచి అమ్మ యొక్క అనుగ్రహం తీసుకెళ్ళమన్నాను, కానీ వచ్చి కింద పడి దెబ్బలు తగిలించుకొని ఇంటికి పోతే మీ పిల్లలు ఉంటారు, మీ కొడుకులు, మీ భర్తలు, మీ ఇంటి వాళ్ళు ఉంటారు. ఎవడు పోమన్నా నేను, ఎవడు తనులు తిని రమ్మన్నాం అంటారు. అయిపోయినా
నువ్వు ఇక్కడ వచ్చి నీ భక్తితో ఒకరిని మార్చేటట్టు ఉండాలి కానీ ఒకడు విమర్శించేటట్టు ఉండొద్దు, వేరొకరికి చాయిస్ ఇవ్వద్దు కదా. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మన దేవతలకు, మన దేవాలయాలకు, మన ధర్మానికి, మన సంస్కృతికి చెడ్డ పేరు తెచ్చినప్పుడు మనం హిందువులం కాము. మనం పేరు తీసుకురావాలి, కీర్తి తీసుకురావాలి. ఎవడన్నా మనం చేసేదాన్ని చూసి ఇతర మతస్థుడు వాడు శత్రువైనా పర్వాలేదు, మన ప్రవర్తనను చూసి వాడు మారాలి అప్రూవల్గా. అది నేను కోరుకునేటటువంటి కాంక్ష. అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులు. ఒకవేళ మేమేదైనా తప్పు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి. మనమైతే ఏం తప్పు చేయలే, పల్లకి తీసాం, వాళ్ళే దొబ్బారు, ఇటు దొబ్బుతున్నారు అటు దొబ్బుతున్నారు. ఆ బౌన్సర్ల బూట్లు ఇరిగిపోయినాయి, పోలీసులు అంగీలు తిరిగిపోయినాయి. వచ్చారుగా ఇట్లా పట్టుకున్నారు, అలా దొబ్బేశారు పక్కకి. మిమ్మల్ని కూడా తోశారు అనుకుంటా. అంజన్న మధ్యలోకి వచ్చిండు పాపం, మా స్వామిని ఎక్కడ దొబ్బుతారో అని ఆయనని పట్టుకొని దొబ్బేశారు అక్కడ. మీరు ఇబ్బంది పడ్డారా లేదు, నిజం చెప్పండి, పడ్డారా?